వెల్కమ్ బ్యాక్ టు DNA. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభతో పొలిటికల్ హీట్ పెరిగింది. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా గాంధీభవన్ లో కాంగ్రెస్ పోస్టర్లు ప్రదర్శన నిర్వహించింది. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు నరకం చూశారని ఆరోపించింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో చాలా సీరియస్ గా ఇవాళ సభ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించారు. ఎస్పెషల్లీ లాస్ట్ మొన్న 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు, యువత. సో కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి. సో మళ్ళీ యూత్ లో పికప్ కావాలి కదా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే. అందుకోసమే ఆ సభ పెట్టారు సరూర్ నగర్ స్టేడియంలో. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల తరపు వాళ్ళు కూడా మాట్లాడారు. బాగానే వచ్చారు, సభ బాగానే సక్సెస్ అయింది. హైకోర్టు పర్మిషన్తో సభ చేసుకున్నారు. నిజానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇవాళ ఉదయం సవితా ఇంద్రారెడ్డిని చాలా మందిని నిర్బంధించారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని. బట్ ఓవరాల్ గా కొంత యూత్ మొన్న అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. కొంచెం మళ్ళీ ఏమన్నా టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారా, వెళ్లే అవకాశాలు ఇటువంటి సభల ద్వారా వాటి ద్వారా. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అయితే జరగలేదు. బట్ వాళ్ళు 60,000 80,000 ఇచ్చామని చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ ఏమంటుందంటే మా నోటిఫికేషన్లో ఇచ్చారని చెప్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు వ్యాల హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతారు. భారతీయ జనతా పార్టీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. నిరుద్యోగులు సింధు రెడ్డి, ఇంద్రనాయక్ ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా హరీష్ రెడ్డి గారు, వాళ్ళు సభ పెట్టి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఓకే, గానీ 10 సంవత్సరాలు అన్ని కలిపినా మీరు ఎంత, మీరు చెప్పే లెక్కనే 131,000 ఎంతనో. దాని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు. సరే, వాళ్ళు అధికారంలోకి వస్తే ఆకాశం కూడా చూపిస్తామని అంటారు రాజకీయ పార్టీలు. కానీ పర్లేదు, ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తున్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ వేస్తున్నాడు. గ్రూప్ 1 మీ సమయంలో ఒకటి కూడా కంప్లీట్ కాదు, తొందరగా కంప్లీట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. నేను ఒక మాట చెప్పమంటారా భరత్ గారు, ఈరోజు మీరు చెప్పినటువంటి నిరుద్యోగుల ఆగ్రహంతోనే ఆ రోజు కొంత మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నటువంటి మాట వాస్తవం, 100% ట్రూ. అయితే దాంట్లో మా ఫెయిల్యూర్ కూడా ఉంది. ఎందుకనంటే మేము ఇచ్చినటువంటి 163,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎప్పుడు కూడా మరి ఇప్పుడు వీళ్ళు కదా డబ్బా కొట్టుకుంటున్నట్టు మేము ఎన్నడూ కూడా డబ్బా కొట్టుకొని చెప్పుకోలేదు. దాంట్లో మేము సక్సీడ్ కాలేకపోయినాం, ఇది వాస్తవం. ఎందుకంటే జోనల్ రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చిన 95% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గందరగోళంగా ఉండే. ఎక్కడ వ్యక్తి ఇంకొక ఆడంచల్ జాబులు తీసుకొచ్చి ఇక్కడ తీసుకునేటువంటి ఒక ప్రక్రియ అక్కడ చాలా అయోమయంగా, కన్ఫ్యూజింగ్ గా ఉంటుండే. మరి 95% జోనల్ వ్యవస్థ రిజర్వేషన్ తీసుకొచ్చిన కేసీఆర్ గారు. తీసుకొచ్చినాక కూడా 163,000 ఉద్యోగాలు, 2 లక్షల చిల్లర ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేసినవి 163,000 ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసింది ఏంది? వీళ్ళు చెప్తున్నటువంటి 60,000 70,000 దాంట్లో నిఖార్సుగా ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. అసలు ఈ ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 సంవత్సరం నాడు ఎన్నడైతే ఇక్కడ కూర్చుందో ఆ రోజు నుండి ఎన్ని నోటిఫికేషన్ జారీ చేసిర్రు, ఎన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసిర్రు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చింది. అసలు వాస్తవంగా వీళ్ళు నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు చేసింది ఒక 40,000-45,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వమే. దాంట్లోంచి తీసుకున్నటువంటి క్రెడిట్ ని ఇలా వీళ్ళు కలుపుకొని మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ 100 days లోనే ఇచ్చినటువంటి 6 హామీలకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పింది. ఏది మరి నికార్సుగా ఎన్ని హామీలు ఇచ్చిర్రు? ఫస్ట్ 100 days దాటిపోయి ఇలా దాదాపు దాదాపు 1000 రోజులు అయిపోయింది. 100 కాదు, 1000 days దాటింది. అలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయంటే ఇలా 5,000కు కుదించారు. దాన్ని మిగతా 15,000 ఎప్పుడు ఇస్తారు మరి? ప్రతి సంవత్సరం చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవ్రీ ఇయర్. ఏదో తొందరగా రిక్రూట్మెంట్ చాలా లేట్ అవుతుండే మీ సమయంలో. వీళ్ళు చాలా తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది భరత్ గారు? జాబ్ క్యాలెండర్ ఎప్పుడైనా రిలీజ్ చేసి వీళ్ళు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీని భర్తీ చేస్తుర్రు, ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆ ఖాళీలలో ఇదేమన్నా క్లారిటీ ఉందా ఈ గవర్నమెంట్ కి? అసలు ఈ ముఖ్యమంత్రి గారికి పరిపాలన పట్ల అనుభవమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయం పట్ల తన సొంత కేబినెట్ లోనే వ్యతిరేకత ఉంటుంది.
సొంత కేబినెట్ లో ఉన్న మంత్రులు సైతం ఆయన వ్యతిరేకిస్తారు. అసలు ఈయన కేబినెట్ 14 మంది ఉన్నారు ఇప్పుడు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ 14 మంది నికార్సుగా నిండుగా ఏ ఒక్క రోజు కూడా కేబినెట్ ఫామ్ అయినట్టు కనబడతలేదు. ఒక మీటింగ్ కి ఒకరు వస్తే ఒకరు రారు, ఇంకొకరు వస్తే ఇంకొకరు రారు. మరి సరైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు వీళ్ళు? రాజీవ్ ఉద్యోగ కార్డులు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. స్టూడెంట్స్ కి అయితే ఇక అర్రాస్పాట పడినట్టే. ల్యాప్టాప్లు, సైకిళ్లు, పీజీ వేస్తే 2 లక్షల రూపాయలు చొప్పున, లేకపోతే పిహెచ్డి వేస్తే 4 లక్షలు 5 లక్షలు అర్రాస్పాటనే. ఇది డిగ్రీ వేస్తే ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేయకుండా ఇచ్చినటువంటి హామీల వల్ల ఇవాళ ఈ రాష్ట్ర ఎకనామీ మొత్తం కుప్పగొలిపోయింది. పోనీ ప్రైవేట్ రంగంలో ఏమైనా పెట్టుబడులు ఆకర్షిస్తురా అంటే అది లేదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పడిపోయింది. ఇలా హైదరాబాద్ కి రావాల్సినటువంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీస్ కానివ్వండి, ఏమొస్తున్నాయి ఇలా? ఫార్మా కంపెనీలు ఏమొస్తున్నాయి ఇలా హైదరాబాద్ కి రావాల్సిన అన్ని ఇట్లా ఏదేంది మెల్లగా టర్నింగ్ తీసుకొని పోయి వైజాగ్ లో లేకపోతే విజయవాడలో వాలిపోతున్నాయి. అంటే ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోసమా, లేకపోతే తెలంగాణ ప్రజల కోసమా? ఇప్పుడు యూత్ మీ వైపు వచ్చేస్తారా? బరాబర్ 100% అండి. యూత్ లో ఉన్నటువంటి ఆగ్రహ ఆవేశాలు మీరు చూస్తే ఇలా ఫాస్ట్ గా, ఎందుకంటే ఏ యూత్ అయితే మీకు అంత వ్యతిరేకంగా ఉందో అంత ఫాస్ట్ గా వచ్చేస్తారా? ఒక మాట చెప్తా భరత్ గారు, ఆ రోజు ఒక నాయకుడు ఉండే, ఎన్ఎస్యుఐ నాయకుడు, ఉన్నవి లేనివి కల్పితాలందరూ అన్ని నిరుద్యోగుల మెదడులో నాటి లీక్ గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, మళ్ళా ఇంకోసారి వాయిదా పడ్డది. ఆ గ్రూప్ 1 11 ఏళ్లలో మీ గవర్నమెంట్ లో అసలు గ్రూప్ 2011 తర్వాత మీ గ్రూప్ 1 కాలేదు మీ దానిలో. మీరు ఒక్క గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి 10 హామీల గురించి. గ్రూప్ 1 అంటే తెలంగాణ సివిల్ సర్వీస్ కదా. ఇక్కడ ఇచ్చినటువంటి 10 హామీల గురించి ఎవరు మాట్లాడరు. కేవలం గ్రూప్ 1 ఒకటే పట్టుకుని ఉంటారేమనంటే ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు వేయడమైన గ్రూప్ 1 ఎంతే 525 జాబ్లు గ్రూప్ 1, కానీ 2 లక్షల ఉద్యోగాలు వేయడమైన. మనం 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదామా, 500 ఉద్యోగాల గురించి మాట్లాడదాం? ఒకసారి అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. నమస్తే. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? మొదటి సంవత్సరమే అన్నారు. మొదటి సంవత్సరం కాదు, 2.5 సంవత్సరాలు అవుతున్నాయి సార్. మీరు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగలేదు. నిరుద్యోగులకి ఏజ్ పెంచమంటే ఏజ్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా టీజీపీఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మేము వాడుకోలేదు. 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 563 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదే కాకుండా సార్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సెట్ 2 సార్లు నిర్వహించి, డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులు ఏజ్ పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మొసలి కన్నీరు కాస్తుంది. 13 పేపర్ లీక్ అయినాయి వారు ఆయనతో పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే లవ్ పేరుతో చనిపోయిందని చెప్పి కేటీఆర్ గారు అవమానపరిచి ఇప్పుడు నిరుద్యోగుల పేరు మీద నిరుద్యోగుల మీద మొసలి కన్నీరు పరిచే ప్రయత్నం చేసేట సార్. అదే కాకుండా వాళ్ళట 2011లో కావచ్చు, 12 కావచ్చు, 13, 14లో కూడా నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు కేసు ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ వాటి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిన నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసు క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్స్ పెట్టి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం మేము వేసిన నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చేసిందని చెప్పేసి నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3016 నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది వాళ్ళు. తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసి కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము 2 లక్షలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే, కానీ మేము ఇవ్వలేకపోయినాం. కానీ రాజకీయ పునరావాస కోసం డీజీపీఎస్ మేము వాడుకోలేదు. వాళ్ళు రాజకీయ పునరావాస కోసం వాడుకున్నారు. పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగర్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఐటీఎఫ్ బేస్ లో అడ్వాంటేజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దాన్ని అపాస్యం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ అభయంగా నిరుద్యోగుల గురించి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సభల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిధులు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు భాగం అని చెప్పి మేము భావిస్తాం. నిరుద్యోగులు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరుగా కాదు. నిరుద్యోగుల
ఆ శ్రమతోటి కావచ్చు, నిధులు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళ మద్దతు మేము స్వీకరించడం, ఖచ్చితంగా వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ వెనకపోతే ఇంకా మాకు 2.5 సంవత్సరాల కాలం టైం ఉంది. ఈ సంవత్సరమే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. మిగతా ఉద్యోగులు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతాం. తాడు శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇవాళ సరూర్ నగర్ స్టేడియం సభ ఆర్గ్యుమెంట్, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? అన్మ్యూట్ చేయండి సార్. ఇద్దరు ఆర్గ్యుమెంట్లు తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం. అసలు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చినారంటే కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ ఆయన బయటికి రాడు, కేటీఆర్ హరీష్ రావు మళ్ళా ఈయనని సీఎం ని తిట్టడం. సో ఇదే తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్న దృశ్యాలు ఈ మధ్య కాలంలో తప్ప ఎవరు ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, గతంలో దశాబ్ద కాలం నేను పరిపాలించిన, ఈ 2.5 ఏళ్ల కాలం నేను పరిపాలించిన, ఈ పుష్కర కాలంలో ముష్కర్లుగా తయారైనం తప్ప ఏమైనా ప్రజలకు కొరగబట్టమా లేదన్నా చర్చ జరుగుతలేదు. ఉదాహరణకు నేను చెప్తాను భరత్ గారు, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో ఓన్లీ పోలీసులు ఉద్యోగాలు తప్ప వేరే నోటిఫికేషన్స్ వేయలేదు. పోలీసులను ఎందుకు వేశారు అని అంటే గవర్నమెంట్ మీద రేపేమైనా ధర్నాలు గిర్నాలు జరిగితే ఒక ఫోర్స్ కావాలి కాబట్టి ఆ రూపంలో ఆయన నియంతలాగా వ్యవహరించి ఆ పనులు చేశాడు అనేది ఒక టాక్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చే ముందు ఏమనింది, అనేక హామీలు ఇస్తూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ భృతి 4,000 అన్నమాట వాస్తవమే కదా కాంగ్రెస్ పార్టీ కూడా. తర్వాత మోపెడ్ ఏది ఎలక్ట్రానిక్, ప్రియాంక గాంధీ గారు మహిళల ఇది యువతులకు ఇచ్చేటటువంటి మోపెడ్ గురించి చెప్పింది, ఎలక్ట్రానిక్ ఇది. సో ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. తర్వాత చదువుకునే పిల్లలకి ఇస్తాం. అయితే ఇదంతా ఒక ఎత్తు భరత్ గారు, ఈ జనరల్ డిబేట్ మీరు ఎట్లాగో రన్ చేస్తారు, మీరు చెప్తారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చే పొలిటీషియన్స్ చెప్తారు. కానీ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు జీ న్యూస్ మనకు ఒక రీసెర్చ్ సెంటర్ లాగా ఇవాళ కాళేశ్వరం మీద మీరు నడుపుతున్న వీడియోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నా. డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తే మీరు ఇంకింత ఇటువంటి కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. సో రెండోది నేను ఏమంటున్నా, ఒక కొత్త కోణం తీసుకొస్తాను. సరే, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు, పోలీసు ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి మీరే అడిగినారు. గ్రూప్ 1 ఏమైంది? కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. గ్రూప్ 1 మేము అప్పుడు నోటిఫికేషన్ పడ్డప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళని బయట పడేసేది ఉండే, నేను అనవసరంగా వాళ్ళని కంటిన్యూ చేసి మేము బదలామైనాం. సో అట్లీస్ట్ మంచిదే కదా, మంచిదే గానీ ఎప్పుడు ఒప్పుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. మొత్తం అంతా అయిపోయినాక ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? మళ్ళీ ప్రజల్ని మళ్ళీసారి మోసం చేయడం, అప్పుడేదో అరే రియలైజేషన్ అయ్యారు ఇంక ఓట్లు వేస్తే మళ్ళీ టీఎస్పీఎస్సీ చక్కగా నడుస్తుంది అని ప్రజలు భావించి ఓట్లు వేయాలి కదా. గదేగా ఓట్ల కోసమే కదా. సో నేనేమంటున్నాను, రియలైజేషన్ ఏ రకంగా జరుగుతుంది అనేది మీరు చూడండి. గ్లోబరీనా సంస్థ, విద్యార్థులు, సావులు అవన్నీ చూసినాకే కదా ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఈయనని ఎన్నుకున్నారు, ఈయన ఏదో ప్రశ్నిస్తా అది ఇది అని చెప్పి కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నాడు అని ప్రజలు భావించి వేయడమే జరిగింది తప్ప ఆయనను కాదనుకొని వేసిన ఓటింగ్ తో గెలిచినారు. పాజిటివ్ ఓటింగ్ కాదు. రేవంత్ రెడ్డి గారు కావాలని ఆయనని ఏదో అద్భుతమైనటువంటి గత పరిపాలన అనుభవమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర లేదా, చరిత్రని కాదని కొత్త చరిత్ర వీళ్ళు సృష్టిస్తారని ఎన్నుకున్నది కాదు. టిఆర్ఎస్ పార్టీ దీదెన్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గా మారిన తర్వాత వారి వైఫల్యాలు, వారి కుటుంబం యొక్క బంధుప్రీతి, వారు చేసిన ఆగడాల మీద ప్రజలు విసిగి వేసారి ఆ నియంతని పక్కకు జరిపితే ఈ రోజు మనకు హిట్లర్ వచ్చినారు. కానీ నేను అనట్లేదండి, రేవంత్ అన్ననే అంటున్నా, ఆయనకు ఇష్టమైనటువంటి పదం. నేను ఇక్కడ ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అవుతే ఇలా బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇలా అనేక రకమైనటువంటి చేనేత కార్మికులు, ఇవన్నీ కూడా వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ పోతే ఎవరైనా మంచి ఇండస్ట్రియలిస్ట్ కావాలని కోరుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు పోయి, ఇంతెందుకు మా హరీష్ గారు ఉన్నారు. సో వారు ఇండియాకు వచ్చినారు. వారు ఏదైనా పెట్టాలనుకుంటే ఒక 10 కోట్ల ప్రాజెక్టు, కోటి ప్రాజెక్టు చేసుకుంటే ప్రభుత్వాలు వారిని యువకుల్ని స్వాగతించేవారు. ఇప్పుడు అవి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవన్నీ కూడా 0 బడ్జెట్ కార్పొరేషన్లే. మీకు తెలియంది కాదు భరత్ గారు, నేను ఒక హెడ్ చేశాను ఒక కార్పొరేషన్. ఇక రెండోది నేను ఏం చెప్తా ఉన్నాను, మాటలు మాత్రం మస్తుగా చెప్పేది, ఏ కార్పొరేషన్ కి ఎంత బడ్జెట్, కేటాయింపులు, ఇవి అవి యాడ్లు కూడా వేసేది, కానీ ఏమీ లేదు. సరే, ఈ ప్రభుత్వం అన్న వచ్చి మళ్ళా రివైవ్ చేస్తుందా అంటే, అసలు పాడి పరిశ్రమ అభివృద్ధికి నిధులు వచ్చేటి,
ఇవాళ అసలు ఎంటర్ప్రినర్స్ ను తయారు చేసేవి. ఇవాళ బీసీ కార్పొరేషన్ అంటే ఏంటండి? మేదర్లకు అల్లికలు నేర్పి బుట్టలు అల్లేటటువంటిది, పాటరీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, విశ్వకర్మలకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అసలు ఎన్ని కార్యక్రమాలు చేయవచ్చండి. యువతని, ఈ వర్గాలే కదా అంత్యోదయ వర్గాలు, ఆ వర్గాలకు ఇటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంచి ఎన్ని లోన్లు ఇస్తే ఎంత అసలు ఏదైనా ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అంటారు, లేదా ఇంకో ఇండస్ట్రీ లేఅవుట్ అంటారు, టీజీఐ. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ఇవన్నీ కూడా చేయాలి. నేను ఏమంటున్నా, టీజీఐఐసి గానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ గానీ ఇవన్నీ ఎవరికి కేటాయించారు? నిరుద్యోగులకు కేటాయించిరా, యువకులకు కేటాయించిరా? ఆ బేస్ ఉందా వాటికి? ఇది కూడా మీరు చర్చ తీసుకోవాలి తప్పకుండా. రేపు హిల్ట్ ప్రోగ్రామ్ రాబోతుంది, తప్పకుండా తీసుకుంటే. ఇవాళ యాక్చువల్లీ కాళేశ్వరం గురించి 10-12 రోజులు కాళేశ్వరం కాకుండా వేరే చర్చించకుండా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇంపార్టెంట్. ఎందుకంటే టీజీఐసి ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని ప్రజలకు ఇంపార్టెంట్ అట. ఫార్మర్స్, అగ్రికల్చర్ ఇంపార్టెంట్, ప్లస్ ఇది ఇది ఇంపార్టెంట్. ఒక్కసారి ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు మనతో పాటు. తప్పకుండా నేను లాస్ట్ ఒకటే సెంటెన్స్ చెప్తా ఉన్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే పొలిటికల్ ఉద్యోగాలు వస్తాయా పోతాయా, రేపు మా హరీష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేదా ఆయనకు ఉద్యోగం వస్తుందా, లేదా పొలిటికల్ ఉద్యోగం నాకు తెలియదు. కానీ ఇజ్జాల కేటీఆర్ మాట్లాడుతుంటే నాకైతే అసలు అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ భాషనే మాట్లాడలేదు. ఆ భాష తీసుకోవాలంటే ఇవి నంగనాచిమాడలో ఇవో అనాల్సి వస్తుంది. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ గతములో చేసినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతా ఉన్నాయి. ఇది జరగకూడదు. ఇకనైనా వాళ్ళని దుమ్మెత్తిపోసుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, ఈ తిట్ల పురాణం డబ్ల్యూడబ్ల్యూ గేములు బంద్ చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఈ రిటైర్మెంట్లు పెంచడం ఏంటండి వయస్సులు? మీరు చూడండి, ఈ భరత్ గారు ఈ కోణం కూడా తీసుకోండి. ఎంతమంది ఉద్యోగస్తులకి వద్దు మొర్రో అంటే ఏజ్ పెంచుతారు రిటైర్మెంట్. సింధు గారు చెప్పండి, ఇవాళ పాల్గొన్నారా మీరు? పాల్గొన్నానండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో చెప్పండి, ఏంటి నిరుద్యోగుల దృష్టిలో ఎవరు, కాంగ్రెస్ బెటరా, బీఆర్ఎస్ లేకపోతే ఇప్పటి వరకు ట్రై చేయని భారతీయ జనతా పార్టీ? మమ్మల్ని అన్ని తిరిగిస్తారు భరత్. మేము ఇంకా ప్రభుత్వానికి రాలేదు ఈ రాష్ట్రంలో. అందుకనే ఇప్పటి వరకు చూడండి బీజేపీ ఎవరు బెటర్. ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆల్రెడీ, బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉంది. కాబట్టి నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్ నాకేమనిపిస్తుందంటే, కేసీఆర్ గారి గవర్నమెంట్ లో రాలేదు, అది వాస్తవమే. అన్ని నోటిఫికేషన్స్ రాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ బాగానే జరిగింది. అంటే గ్రూప్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ బాగా డిలే అయినాయి. ఆ డిలే అయిన దాంట్లో మాకేంటంటే ఒక లాభం కూడా జరిగింది. ఏంటి అని అంటే, మాకు లోకల్ రిజర్వేషన్ 95% రిజర్వేషన్ వచ్చింది. అది మేము యాక్సెప్ట్ చేస్తాం. అది మా మంచి కోసమే కదా, మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ మాకు మేజర్ గా దెబ్బ పడ్డది ఏంటి అని అంటే, పేపర్ లీక్ వల్ల మేము చాలా నష్టపోయినాం. చాలా దెబ్బ పడింది మాకు పేపర్ లీక్ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఒక మాట ఏమన్నారు, మా హయాంలో పేపర్ లీక్లే జరగలేదు అన్నారు. నేను అడుగుతున్నా, అసలు మీరు ఏ నోటిఫికేషన్స్ ఇచ్చారని పేపర్ లీకులు జరుగుతాయి? అసలు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, పేపర్ లీకులు జరుగుతాయా లేదా అని తెలిసేది. నోటిఫికేషన్సే రానప్పుడు అసలు ఆ స్టేట్మెంటే యాక్సెప్టబుల్ కాదు. ఇంకొకటి ఏమన్నారు, గ్రూప్ 1 రిలేటెడ్ 563 వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్ ఇచ్చినామన్నారు. అందులో 503 ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. దానికి 60 యాడ్ చేసింది, 60 మాత్రమే యాడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఎగ్జామ్ పెట్టి ఉంటే గ్రూప్ 1 మీద అన్ని కేసులు ఎందుకు పడతాయండి? నేను ఇంకొక మాట చెప్తా, వీళ్ళు ఏమంటారు, కోర్ట్ కేసెస్ అన్ని క్లియర్ చేసి మేము ఎగ్జామ్స్ సాఫీగా రిక్రూట్మెంట్ జరిగేలా చూసామని చెప్పిండ్రు. ఇందులో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా చరణ్ కౌశిక్ గారిని. కోర్ట్ కేసెస్ క్లియర్ చేశారు కదా, అసలు ఆ కోర్ట్ కేసులు వేసింది ఎవరు? ఒకసారి చరిత్ర తిరిగేసి చూడండి. బల్మూర్ వెంకట్ గారు కదా కోర్టు కేసు వేసింది. సెకండ్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడానికి బలమైన కారణం, ముఖ్య కారణం బల్మూర్ వెంకట్ గారు కదా. ఈవో నోటిఫికేషన్ రిలేటెడ్ కోర్టు కేసు వేస్తే మొన్నటి వరకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా దాని గురించి కొట్లాడడానికి నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడినారు. ఆయన ఎందుకు అప్పుడు కేసు వేశాడు, ఆయనకి రాజకీయ ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని వదిలేశాడు. మరొకవేళ నిజంగా నిజాయితీగా కేసు వేసిన మనిషి అయితే కొట్లాడి క్లియర్ చేయించాలి కదా, అది చేయలేదు కదా. ఇంకోటి సభల సభలు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు కదా, మరి ఇదే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరిట ఎందుకు సభ పెట్టిందండి? ఆ యూత్ డిక్లరేషన్ పేరు చెప్పే కదా మమ్మల్ని మోసం చేసింది. ఆ యూత్ డిక్లరేషన్ లోనే కదా మాకు ఇచ్చింది హామీలు. మరి ఆ రోజు ఎందుకు సభలు పెట్టుకున్నారు?
అవన్నీ కూడా మాట్లాడాలి కదా. మరి ఈ రోజు మీరు వచ్చి మాట్లాడడం కాదు, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇంకొకటి నేను ముఖ్యంగా అడుగుతున్నా, సరే ఇదంతా జరిగింది, ఇవాళ మేము యువ సంగ్రామ సభకి మేము మద్దతు ఇచ్చినాము, మేము అటెండ్ అయినాము, మా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినాం. ఇక్కడ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే బల్మూర్ గారు ఈరోజు గాంధీ భవన్ లో ఏదో షో చేసినారు, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని. అంత నిజంగా ఇచ్చి ఉంటే మరి చిక్కడపల్లిలో ఎందుకు పెట్టలేదు? అది ఆ షో చిక్కడపల్లిలో సెంట్రల్ లైబ్రరీలో చేయొచ్చు కదా, లేదా దిల్సుఖ్ నగర్ లో చేయొచ్చు కదా, ఎందుకు గాంధీ భవన్ లో చేసుకున్నారు? రిక్రూట్మెంట్ టైమ్లీ కంప్లీట్ కాలేదా? టైమ్లీ కంప్లీషన్ కాలేదా రిక్రూట్మెంట్? కాలేదండి. ఈ రోజు మీరు చూసుకుంటే, ఈ రోజు రీసెంట్ ట్వీట్ పిఆర్ఓ టు సీఎం బొల్గం శ్రీనివాస్ అనే అతను ఒక ట్వీట్ చేశారు. అతను క్లియర్ గా ట్వీట్ లో ఏం మెన్షన్ చేశారంటే 67,763 అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినామని చెప్పినారు. మీకు ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్ట? మీరు చెప్పండి భరత్ గారు, ఉద్యోగం ఇవ్వాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటది? అందులో ఆయన క్లియర్ గా ఏమని మెన్షన్ చేశారు. ఇంకొకటి, టిఎస్ఎల్ పిఆర్బి నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్ 7,437 ఉన్నాయని అప్కమింగ్ అని చెప్పారు. టీజీపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు 456 అని చెప్పినారు. కాంగ్రెస్ మనుషులే చెప్తున్నారు కదా లెక్క. మళ్ళీ ఇంకా మేము ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకోవడం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదా? అంటే వాళ్ళకి సఖ్యత లేదా? సో మేము అనేది ఒకటే, మీరు ఇవ్వని వాటిని ఇచ్చినామని చెప్పడం ఎందుకు? లేదు అంటే ఇస్తా అని మమ్మల్ని ఇట్లా వెయిట్ చేయించడం ఎందుకు? నేను అంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో తప్పు జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు తప్పుని, పేపర్ లీక్ అనేది తప్పు, ఆ తప్పుని ఒప్పుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మేము ఉద్యోగాలు ఇయ్యలేము అని చెప్పి ఒప్పుకోమనండి, చెప్పమనండి. కనీసం అసలు ఎందుకు ఇవ్వట్లేము అని కూడా అవసరం లేదు, ఇది ఏమని చెప్పమనండి ఒక మాట. ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంద్రనాయక్ గారు, భరతన్నకు ముందుగా నమస్కారములు. నమస్తే తమ్ముడు ఇంద్రనాయక్. ఏంటి సార్, ఇప్పుడు కొద్దిమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే సడన్ గా ఎందుకు షిఫ్ట్ అయిపోయినారు బీఆర్ఎస్ వైపు? మొన్నటి వరకు బీఆర్ఎస్ పైన అసంతృప్తి ఉండే కదా. సో ఇవాళ చాలా మంది కనిపించారు, మీరు నిరుద్యోగ చేసి మీరు కనిపించారు, సింధు కనిపించారు, ఆస్మా, ప్రత్యూష అందరు కూడా కనిపించారు స్టేజ్ మీద. అవునన్నా. యా, సో ఏంటంటే మీ మూవ్ వెనక కారణం ఏంటి? అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత అత్యధిక సీట్లు వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ప్రతిపక్ష హోదాలు ఉన్నది కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కదా. వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారా? ఒక మంత్రి 50,000, ఒక మంత్రి 60,000, ఒక మంత్రి 70,000. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బట్టి విక్రమార్క గారు 16,600 చిల్లర ఉద్యోగాలు ఇచ్చిందంటే ఎవరి మాట నమ్మాలి? మేము నిజంగా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? చరణ్ కౌశిక్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు, అన్న మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటని ఒక్కసారి మీరు చెప్పగలుగుతారా అన్న? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు దాకా? అంటే మీ లెక్క ఎంత? ఎందుకంటే మీ మంత్రులు ఒక మాట మాట్లాడుతారు కదా. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏమైనా ఐడియా ఉందన్న మీకు? చరణ్ కౌశిక్ గారు ఉన్నారా? 67,000 అని చెప్పారు కదా ఇవాళ. సీఎం పిఆర్ఓ ట్వీట్ చేశారని చెప్పారు కదా, 67,000. అదేనా నేను అదే సూటిగా అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ, చరణ్ కౌశిక్ గారు చూడండి లైవ్ లో కలపండి. ఎవరైనా సరే ఈసారి లైవ్ కాల్స్ తీసుకోమని రిక్వెస్ట్ వస్తుంది. 1-2 కాల్స్ తీసుకుందాం, నెంబర్ ఫ్లాష్ చేయండి. ఎస్ అన్నా, అదే నేను అంటున్నా కదా. నేను కాంగ్రెస్ పార్టీ నేతలకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఇంద్రనాయక్ మీరు ప్రచారం చేసినట్టున్నారు కాంగ్రెస్ కు 2023లో. అవునన్నా, కాంగ్రెస్ యాత్ర తిరిగినట్టు గుర్తు నాకు. అవునన్నా, కాంగ్రెస్ పార్టీ రావాలని ఆదిలాబాద్ టు ఖమ్మం తిరిగా నేను. సింధు మీరు కూడా తిరిగారా? మీరు కూడా ప్రచారం చేశారా కాంగ్రెస్ కి? మేము కూడా చేసామండి. మేము చేయాలని ఆలోచన లేకపోయినా మా చుట్టూ ప్రదక్షిణలు చేసి మరి మమ్మల్ని అడుక్కుని మరి చేయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు? నేను బస్ యాత్ర, కాంగ్రెస్ నాయకులే. అశోక్ నగర్ లో ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకుడికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అదే అడ్డా అన్నమాట. మధుయాష్కి గారు వచ్చినారు అక్కడికి, అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలన్నీ నడిచింది అక్కడి నుంచే కదా. ఓకే, అదే అడుగుతున్నా. 60,000 ఇచ్చారు, 70,000 ఇచ్చారు, 90,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. వాళ్ళ నాయకులు ఎవరైనా సరే, దిల్సుఖ్ నగర్ అయినా, అశోక్ నగర్ అయినా ఒక వేదిక తీసుకొని శ్వేతాపత్రం తీసుకొని రమ్మని. ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళే కదా. వాళ్ళు లెక్కలు రిలీజ్ చేయడానికి ఇబ్బంది ఏంది నాకు అర్థం కాదు.
నిజంగా మీరు ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారనుకుంటే మీరు నిజంగా ఆ సభ ఏదో అక్కడ మీ గాంధీ భవన్ లో కాకుండా చిక్కడపల్లిలో దిల్సుఖ్నగర్ లో పెడితే బాగుండేది. ఇంతమంది నిరుద్యోగులు ఇలా దిల్సుఖ్నగర్ లో, అశోక్ నగర్ లో రాస్తారోకలు, ధర్నాలు చేస్తున్నారు. మాకు 19,000 కావాలి, 5,000 వద్దు, ఆ 5,000 ఉద్యోగాలు ఇస్తే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ కి 3,000 ఉద్యోగాలు పోతే మిగతా 2,000 ఉద్యోగాలు మిగతా 30 జిల్లా నిరుద్యోగులు అన్యాయం అయిపోతారని చెప్పేసి గత 20 రోజులుగా ధర్నాలు చేస్తుంటే కనీసం ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా మాట్లాడారన్న. ఆ రోజు మా నోట్ల కోసం, ఆ ఓటు కోసం బెల్లం చుట్టూ ఈగ లెక్క అశోక్ నగరు, దిల్సుఖ్నగర్ మా చుట్టూ తిరిగిరు కదన్నా. మరి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే నిరుద్యోగులకు నా సలహా, రాజకీయ పార్టీలు చెప్పే మాటలు నమ్మొద్దు. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఇంకా నెక్స్ట్ బీజేపీ వచ్చినా ఎవరు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించలేరు. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని మాత్రమే పెట్టుకుంటే మేము ప్రైవేట్ లో ఉద్యోగాలు చేస్తున్నాం, మంచిగానే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలనే పెట్టుకుంటే కాదు. ఒకటి ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే చంద్రమండలంలో ఉద్యోగాలు ఇస్తాయని కూడా చెప్తాయి. ఓకే, సో రాజకీయ పార్టీలు నమ్మొద్దు వాళ్ళు, ఎందుకంటే రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వని లేవు. చంద్రమండలంలో డబుల్ బెడ్రూమ్ కాదు 3 బెడ్రూమ్ కట్టిస్తాను ఇంకోళ్ళు అంటారు, లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు కాదు 3 కోట్ల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అంటారు. కాబట్టి నిరుద్యోగులకు ఏంటంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలంటే ప్రైవేట్ రంగంలో కూడా అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వేల హరీష్ రెడ్డి గారు తెలుసు, అమెరికా నుంచి వచ్చాయని రాజకీయం ఇక్కడ రామగుండంలో రాజకీయం చేస్తున్నారు. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలా. ఎస్టీడీ, ఐఎస్డి, పీసీఓని మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, కాయిన్ బాక్స్ చూసేవాళ్ళం. ఉందా ఇప్పుడు? నోకియా ఫోన్ ఉందా? లేదు కదా. అట్లాగే ఏమంటారు, కొడాక్ ఫోటో ఉందా? లేదు కదా. సెల్ ఫోన్ లోనే ఫోటో వచ్చింది. సో నిరుద్యోగులకు సలహా ఏంటంటే మనం అప్డేట్ కావాలి. ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీచరు, డిఎస్ ఇవి ఒక్క నిమిషం, ఇవి మాత్రమే ఉద్యోగాలు కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2, టీచరు ఇవే కాదు. మనం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాయాలి. బిఎస్ఆర్బి, అదేమంటారు ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ రాయాలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయాలి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేశా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మనం జనాభా 3 ఉన్నాం కదా, 0.5% కూడా ఉండరు తెలంగాణ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు మళ్ళీ రాసేవాళ్ళు ఎక్కువ. బీహార్, యూపీ ఉన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే అవి రాయాలి. ఆ గ్రూప్ 1 10 సంవత్సరాలకోసారి పడుతుంది. ఉండేది 550 మంది, రాసేది 5 లక్షల మంది. 5 లక్షలు కాదు, ఇంకెక్కువనే కావచ్చు. ఎట్లా వస్తాయి? సో నేను డిస్కరేజ్ చేస్తున్నా అనుకోవద్దు, వాస్తవాన్ని గ్రౌండ్ రియాలిటీ గ్రహించాలి. స్కాలర్ భరత్ గారు ఒకటే నిమిషం. ఇది పిఎల్ఎఫ్ఎస్ అని 2025లో అనుకుంటే ఒక సర్వే రిపోర్టు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది నిరుద్యోగ లీడర్లకి. వాళ్ళు ఇచ్చినటువంటిది తెలంగాణ రేటింగ్ వచ్చి 5% మనకు ఉంది, నేషనల్ యావరేజ్ వచ్చి 3.1%. సో చాలా అన్యాయంగా తెలంగాణలో ఎందుకో ఉద్యోగస్తుల మీద, నిరుద్యోగుల మీద కక్ష కట్టినట్టే వ్యవహరిస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ దేశంలో ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ గానీ మిగతా ఒక పార్టీని ఆ చెతకీల పడి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు. అంటే ఆగి ఉన్న బస్సును నెట్టుతారు, నూకి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అందులో ఎక్కిన తర్వాత అది నడుస్తున్నప్పుడు మళ్ళీ దిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా యంగ్ టర్క్ ఇప్పుడు యూత్ మాట్లాడుతున్నటువంటి విషయంలో వారు అప్పుడు కాంగ్రెస్ ని కష్టపడి గవర్నమెంట్ లకు తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు కష్టపడి బీఆర్ఎస్ కు తెస్తే రేపు వీళ్ళు మోసం చేయరనే గ్యారంటీ లేదు. అందుకే మీరు చక్కగా చెప్పినారు భరత్ గారు పాలిటిక్స్ ని. నేను చెప్దాం అనుకున్నది మీరు చెప్పారు, అయినా నేను చెప్తా ఉన్నాను. వీరంతా కూడా చాలా పోరాడుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ వచ్చినటువంటి సింధు మేడం, ఇంకా వాళ్ళు మన నాయకులు, వీళ్ళంతా కూడా చాలా, అసలు నేను ఒక మనసులోని మాట చెప్తా ఉన్నా. యాక్చువల్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వీళ్ళు చేస్తున్న ధర్నాలో నేను ఒక 1000 రాజీనామా పత్రాలు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మన ఇది రిజైన్ చేసి ఆ పార్టీకి అలా రాజీనామా పత్రాలు వీళ్ళ సమక్షంలో ఇసిరేద్దాం అనుకున్నా. కానీ మా పిల్లలు శ్రేయభిలాష్ కొంతమంది సమయం ఉండాలి పాలిటిక్స్ లో, మనం కష్టపడి పైకి వచ్చినాం, విద్యార్థి నుంచి వచ్చినాం, నీకు ఇది లేదు అది లేదు అంటే నేను ఆగిపోయినా. కానీ వాళ్ళ పోరాటాలు ఆ రకంగా ఉండే. నాకు చాలా అసలు ఎంత అంటే ఆ రోజు ఒకసారి కాలర్స్ తీసుకుందాం సార్, ఎందుకంటే మనకు డిమాండ్ వస్తుంది. డిఎన్ఏలో మనం పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎస్ వనపర్తి నుంచి సాయిరెడ్డి గారు కాల్ ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు. నమస్తే అమ్మ, చెప్పండి. హలో, మాట్లాడండి. నమస్తే సార్. నిన్న నాకు నిరుద్యోగులకు భారతదేశంలో మోడీ గారు ఎంత మోసం చేస్తారో రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వం కూడా అంతే మోసం చేశారు సార్. తాడు సార్ పేరు నచ్చలేదు. అతను చేసింది ఏంటంటే మోడీ గారు కూడా యువతతోనే గెలిచారు. మోడీని విమర్శించడానికి వచ్చినట్టుంది. మోడీ గారు గెలిచారు. సబ్జెక్ట్ చెప్పండి. ఇక్కడ కూడా ఈ నిరుద్యోగ యువతులను నిరుద్యోగులను మోసం చేసి ఈ రెండు ప్రభుత్వాలందరూ రాజకీయ నాయకులు పీఠం ఎక్కుతున్నారు. కానీ ఎక్కిన మరుక్షణమే వాళ్ళని మర్చిపోయి స్వార్థ ప్రయోజనాల కోసం మత రాజకీయాలను అన్నిటినీ రెచ్చగొడుతున్నారు. కానీ ఒక్కటి కూడా అది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కిన మరుక్షణం మర్చిపోతున్నారని. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తే ఆ ఫైనాన్షియల్ ఇప్పుడున్న వాళ్ళకే జీతాలు ఇవ్వడానికి రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్ పెన్షన్ లేదండి, పెన్షన్ లేదు, ఇచ్చే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఇది ఒకసారి ఆలోచించాలి. రెండవది, ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఇంకా పెంచుతారు ఈ ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భరించే స్థితిలో లేదు. 1వ తారీఖు జీతాలు ఆ గవర్నమెంట్ లో రాలే, ఈ గవర్నమెంట్ 1వ తారీఖు జీతాలు ఇచ్చి గొప్ప అని చెప్తుంది. కానీ 5వ 6వ డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. సో 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో, ఈ 2 లక్షల ఉద్యోగాలు నా ఉద్దేశంలో 5 సంవత్సరాలు కలిపి కూడా ఇవ్వలేరు. అది పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఏంటంటే మీరు నిరుద్యోగ జేఏసీగా మీరేంటంటే మాకు మీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించండి, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వండి, ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం టీసీఐఐసి వీళ్ళ కేటాయించమనండి. ప్లాటింగ్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మైక్రో ఇండస్ట్రీస్ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఇప్పుడు చాలా చేస్తుంది కేంద్రం. సో వాటిల్లో పోతారు కదా. సో అది చేయాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులు రాజకీయ పార్టీల చేతిలో మోసపోవద్దు. వీళ్ళని కాదు, వాళ్ళని కాదు. ఎస్, ఓటు వేసే సమయంలో ఉండాలి, కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఇన్ని ఉద్యోగాలు కల్పించలేరు. అదైతే వాస్తవం. ఓకే, హన్మకొండ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, సురేష్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. హలో భరత్ గారు. నమస్తే, చెప్పండి సురేష్ గారు. నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను సార్. నేను గ్రూప్ 1 రాసినాను గతంలో, తెలుగు మీడియం సార్. తెలుగు మీడియం స్టూడెంట్. సరే, నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు అందరూ ప్రైవేట్ రంగం అని అంటున్నారు. అసలు ఈ స్టేట్ లో గ్రూప్ 1 ఒకసారి వచ్చింది, గ్రూప్ 2 2016 లో వచ్చింది, మళ్ళీ 22 లో వచ్చింది. గ్యాప్ బిట్వీన్ ద 2 నోటిఫికేషన్. నేను నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే మీరు వినలేదు. నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే హరీష్ రెడ్డి గారిని అడిగారు, మీ మొత్తం 10 సంవత్సరాల్లో ఒక్క గ్రూప్ 1 కూడా చేయలేదు అని అన్నా. నేను చెప్పేది సార్, ఒక్క నిమిషం. సరే, గ్రూప్ 1 అంటే పెద్ద క్యాడర్ పోస్ట్, కొద్దిగా వేకెన్సీస్ తక్కువ ఉంటాయని అనొచ్చు. కనీసం గ్రూప్ 4 ఎన్నిసార్లు రిక్రూట్ చేసింది సార్? జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కదా. 2018 లో నోటిఫికేషన్ వచ్చింది, ఆ తర్వాత 22 లో. జూనియర్ అసిస్టెంట్లు అయితే ఖాళీలు ఉంటాయి కదా. గ్రూప్ 3 ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే జూనియర్ అసిస్టెంట్ ఏవైతే కారుణ్య నియామకాల్లో పోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో. చనిపోయిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసుకోవడంలో నింపేసుకుంటే మరి బయట ప్రైవేట్ రంగము ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా? మేము ఇక్కడ మాకు ఒక 2-3 అవకాశాలు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకుంటాం కదా, ఇది మా కప్ ఆఫ్ టీ కాదు, మేము బయట చూసుకుంటామని మాకు నిర్ణయించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాల్సింది. ఒక 2-3 అవకాశాలను ఇవ్వాలి కదా మాకు. ఇప్పుడు నా పొజిషన్ చెప్తాను సార్. లాస్ట్ టైం నాకు గ్రూప్ 3 నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి నాకు హాఫ్ మార్కులో నా జాబ్ పోయిందండి. ఇప్పుడు ఇంకొక టైం నన్ను నేను పరీక్షించుకుంటా అని చెప్పేసి నేను వెయిట్ చేయడం. పరీక్షించుకోండి. నేను చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మీరు ఎట్లా నమ్ముతారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే 4 లక్షలు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అంటే మీరు ఎట్లా నమ్ముతారని నేను అంటున్నా.
అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తులం బంగారం ఇస్తా ఉన్నారు, నమ్ముదామా? తులం భారత్ గారు ఒక వినవండి, తులం బంగారం ఇస్తా అన్నారు వాళ్ళు చెప్పినప్పుడు 70,000 ఉండి ఇప్పుడు 150,000 అయింది బంగారం. ఇస్తారా? లేదు భరత్ గారు, ఈ ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజన ఇన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పినారు కదా భరత్ గారు. సో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది కాబట్టి అన్ని వేకెన్సీస్ వస్తాయి, దాంట్లో తప్పేముంది. తర్వాత రాకపోవచ్చు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ అయినాక ఇయర్ రావాలంటే తగ్గుతుండొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు ఇన్ని వస్తాయని మనం ఉద్యోగకాలంలో చెప్పినప్పుడు, తర్వాత లెక్కలు గణాంకాలు కూడా మనకు కనిపిస్తున్నప్పుడు వేకెన్సీస్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది కదా, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ లో. సో వాటిని మీద వీళ్ళు క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏదండి కనీసం జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాలి. లేదు అందుకనే ఇచ్చిన 67,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ టైంలో ఇచ్చిన వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్ లెటర్లు వీళ్ళు ఇచ్చి వేసుకున్నారు. ఇంకోటి ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు ప్రయత్నించనియండి స్టూడెంట్స్. ఆ తర్వాత ప్రైవేట్ పోతారా? ఇంకొకటి భరత్ గారు, జీ న్యూస్ ద్వారా ఇంకొక మంచి కొత్త పాయింట్ చెప్తాను. ఇప్పుడు GHMC లో కాంట్రాక్ట్స్ ఉంటాయి, వీధి దీపాలయాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చెత్తని ఇది కావచ్చు. వీళ్ళకి సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి, నిరుద్యోగులందరినీ లిస్ట్ అవుట్ చేసి ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఉద్దేశం ప్రభుత్వాలకు ఉండాలి. కానీ నీకు అసలు చెయ్యను అని అంటే వీళ్ళని ఆత్మహత్యలకు పురుకొల్పే విధంగా ఉద్యమాలు చేయాలి, రోడ్ల మీద కేసులు కావాలి. కేసులు అయినాక నేనేమంటున్నంటే సరే, ఇక టీఆర్ఎస్ పార్టీకి అదే శాపం తగిలింది. ఎంతమందిని ఆత్మహత్యలు చేయించారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి, ఎన్ని ఆత్మహత్యల కుటుంబాలకి. శంకరమ్మని ఆ ఓపెనింగ్ రోజు ఆటో గన్మెన్లను ఇచ్చి కారు పెట్టి మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు ఆటోలో పోయింది ఆమె సొంత పైసలు పెట్టుకొని. గంట హింసించిన వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా? నేను హరీష్ గారిని దృష్టిలో పెట్టుకుంటలేను. ఐ డ్యూ రెస్పెక్ట్ విత్ ఎడ్యుకేటెడ్ NRI, ఇక్కడ ఏదో తెలంగాణకు చేద్దామని వచ్చాడు. ఐ మోస్ట్లీ వెల్కమ్, బట్ ఇట్స్ రాంగ్ పార్టీ, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఎందుకంటే మేము రాంగ్ పార్టీ అంటే బయటకు వెళ్ళిన వాళ్ళు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా భరత్ గారు, చేసుకోండి. నేనేమంటున్నా అంటే ఉద్యోగ కల్పన వెల్ఫేర్ లో ఉంటాయి, ఉద్యోగ కల్పన స్కిల్ డెవలప్మెంట్ లో ఉంటాయి, ఉద్యోగ కల్పన ఈ ల్యాండ్ కేటాయింపులలో ఫార్మా ఇండస్ట్రీస్ ఇవి అయితే చేస్తారో బిట్లు వాటిని వీళ్ళకు కేటాయించవచ్చు. లేదా కాంట్రాక్ట్ల సాల్వెన్సీ ఒక్క గుత్తేదారే సంపాదించడం ఏంటండి? ఇప్పుడున్న మినిస్ట్రీలో ఒక ఆయన అన్నట్టు అన్ని ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఆయనేనట. అట్లా లేకుండా వాటిని స్ప్లిట్ చేయండి. ఏమున్నది స్ప్లిట్ చేయడం? ప్రభుత్వం చేతుల పని. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినా సరే స్ప్లిట్ చేసి ఇవ్వచ్చండి నిరుద్యోగులకి, తప్పేముందండి. సో ఆ రకంగా సివిల్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. సో ఇట్లా భరత్ గారు, మీ జీ న్యూస్ వేదిక గారా ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ మళ్ళీ ఇటువంటి ఎక్కడెక్కడ సోర్స్ ఉంటది మనకు ఉద్యోగాలు. తప్పకుండా 15 రోజులు కాళేశ్వరం తప్ప వేరేది పెట్టలేదు. ఇవాళ ఉండనియండి, అది కూడా చాలా బాగుంది. వేరే డైవర్ట్ కావద్దు, ఇంకా వేరే ఇష్యూస్ చాలా మంది మాట్లాడతారు అని చెప్పి పెట్టాం. వరంగల్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, దిలీప్ కుమార్ గారు. నమస్తే దిలీప్ కుమార్ గారు, మాట్లాడండి. దిలీప్ కుమార్ గారు సార్, ఇంతకుముందు మీరు 2 లక్షలు ఇస్తారంటే ఎట్లా నమ్మారని మీరు అంటున్నారు కదా సార్ భరత్ గారు. అయితే 2 లక్షలు ఇస్తామంటే ఎవ్వరు నమ్మరండి, ఏ ఉద్యోగం నమ్మరు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలను సాధ్యపడదని విషయం మాకు కూడా తెలుసు. 2 లక్షలు అన్నా కానీ కనీసం ప్రతి సంవత్సరం 20,000 ఇస్తారని ఆశపడతాం కదా. ప్రతి సంవత్సరం ఎంత? ఒక 20,000 30,000 ఇస్తారని ఆశపడతాం కదా. ఓకే, వాళ్ళు 67,000 చేసామంటారు ఇప్పుడు. మీకు 67,000 మీకే నేను చెప్తా కట్టండి సార్. తెలుసు, అదే నాకు తెలుసు. వాళ్ళది మీరు ఇచ్చే బీఆర్ఎస్ టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్లు ఇచ్చి 67,000 చేసామని చెప్తున్నారు. నేను ప్రతిసారి వాదించే కదా 67,000 అదే చెప్తున్నా. మీకు చెప్పడం లేదు సార్, వ్యూవర్స్ తెలుసా అని చెప్తున్నా. ఈయన కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగాలు అధికారంలోకి వచ్చారు కదా. 2024 జనవరి లోపల పోలీసు 18,000 మందికి నియామకాలు ఇచ్చి పత్రాలు ఇచ్చారు సార్. వీళ్ళు ఎక్కడండి 1 నెల అన్ని కంప్లీట్ చేశారు కదా. నేను అదే చెప్తారా, చెవిలో పూలు పెడతాయి, చెవిలో పూలు పెడుతున్నారు ప్రభుత్వాలు, చెవిలో పూలు పెడుతున్నారు. 67,000 అంటే ఫార్స్ కదా. 10,000 ఇచ్చారు సార్. ఆ 10,000 కూడా చెప్తా వినండి సార్. 10,000 కూడా మెడికల్ బోర్డు NMC నామ్స్ ప్రకారం మీరు కనుక మెడికల్ కాలేజీలో కూడా రిక్రూట్మెంట్ జరగకపోతే మీరు అది మెడికల్ కాలేజీలో కూడా మీకు అనుమతి ఇవ్వమని చెప్తే అవి మన అత్యవసర పరిస్థితులు ఏమి ఉంటున్నాయి తప్ప ఒక్క మెడికేషన్ వీళ్ళ సిద్ధశుద్ధం ఇచ్చిన ఏం లేదు సార్. ఒకటి కూడా సార్. ఇంకోటి సార్, ఇప్పుడు 2,000 ఇప్పుడు వీళ్ళు పాత పట్టుకొని 67,000 ఇచ్చినా వీళ్ళు అంటారు కదా సార్. 2023 నవంబర్ లోపల ప్రతి పేపర్లో మీరు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాల్సిన అవసరం వచ్చింది సార్. అప్పుడు మన జాబ్ క్యాలెండర్లు మన ప్రతి పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం వచ్చింది సార్. ఒకటి ఇప్పుడు ఆ ప్రకటన కానీ కట్టుబడి ఉండాలి కదా సార్. ఒకటన్నా
నాకు తెలిసి వాళ్ళు బీఆర్ఎస్ గర్జన్లో మాది ప్లే చేసినట్టున్నారు. నేను ఈ క్వశ్చన్ అడిగిందే ప్లే చేసినట్టున్నారు. ఏంది మంత్రిని అడిగింది, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుని అడిగింది ప్లే చేశారని నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు. నేను చూడలేదు. నేను మీరు అడుగుతున్న క్వశ్చన్ అడిగాను. మరి అన్ని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు. పాత ఉద్యోగాలు మేము కంప్లీట్ చేస్తామని చెప్తే మేము ఓటేసే వాళ్ళం కాదు కదా సార్. ఇప్పుడు మీరు అట్లాంటప్పుడు కొత్త నోటిఫికేషన్ గురించి ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది? 2024 లోపల డిసెంబర్ లోపల 2024 మళ్ళీ ఆగస్టు లోపల మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ మళ్ళీ 2 సార్లు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పారు సార్, ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ కాకుండా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కానీ వీళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి లేదు సార్. అసలే వీళ్ళు నిరుద్యోగులు నిండా ముంచేసారు. ఇంకా మేము ఎన్ని కేసీఆర్ ఇచ్చినామో ఇంకా ఆయన ఏమనిపిస్తుంది. ఎందుకంటే 2015లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. 17లో మాకు సిగ్గులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినాయి. 3 సార్లు పోలీసు నోటిఫికేషన్ వచ్చినాయి. అన్ని వచ్చినా ఆయన తీసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు ఈ దరిద్రంలో వచ్చి ఇంకా డబ్బులు ఇస్తారనుకుంటే ఉన్నాయి కూడా ఊడగొట్టినట్టున్నారు వీళ్ళు. ఓకే వద్దు సార్. ఇప్పుడు ఆగనూరు మురళి సార్, ఆగనూరు మురళి ఇవ్వాలి సార్. ఆయనకి ఏం సంబంధం సార్ మాత్రం నిరుద్యోగులతో? ఎందుకు రావాలి సార్ మా చిక్కరాపల్లి దగ్గరికి? కోదండరాంకి ఏం సంబంధం సార్? ఎందుకు వచ్చారు సార్ వీళ్ళందరూ? మరి ఒక్కరైనా సార్ ఇప్పుడు ఇంతకు ముఖ్యమంత్రి ఏమని చెప్పింది సార్? 4 నెలల్లో కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది సార్. ఇప్పుడు సంవత్సరం సార్. వాళ్లకు ఉద్యోగాలు కావాలని మనల్ని రాజకీయంగా వాడుకున్నాడు దిలీప్. వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మనల్ని వాడుకొని ఇలా ఉద్యోగాలుగా మారిపోయారు. ఇలా కోదండరాం సార్కి ఎమ్మెల్సీ వచ్చింది, బల్మూరి వెంకటి మంత్రి పదవి విప్ వచ్చింది, రియాజ్ కి గ్రంథాలయ చైర్మన్ వచ్చింది. ఎవరికి రాలేదు? వాళ్ళు వచ్చారని మాట్లాడుతున్నారు. మరి ఎవరైనా దిల్షునగర్ మాట్లాడడానికి వస్తున్నారు, రాజశేఖర్ మాట్లాడడానికి వస్తున్నా? అసలు బందే చేసిరు వాళ్ళు. దిల్షునగర్ రాజశేఖర్ రావడమే బంద్ చేసిరు. వాళ్ళ గురించి మాట్లాడేది. నిన్న ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ అంటాం. ఎందుకంటే వాళ్ళ కోసం కష్టపడ్డాం. 18% ఉన్న కాంగ్రెస్ పార్టీ 42% తీసుకొచ్చి మా తల్లిదండ్రులకు పొర్లు దండాలు పెట్టి రైతు బంధుకు, రైతు బీమాకు, రైతు భరోసా ఆశపడకండి. హైదరాబాద్ నుంచి మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. హలో, నమస్కారం అండి. చెప్పండి భరత్ గారు, మీరు మంచి డిబేట్ పెడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. కాళేశ్వరం గానీ ఇది కానీ మన అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఒక, అంటే మీరు ఇచ్చే సజెషన్ కరెక్టే. బట్ వాళ్ళకు కూడా ఒక సజెషన్ ఏంటంటే మనము మీడియాను కూడా నమ్మకూడదు. భరత్ గారు మీరు అలా చెప్తున్నారు ఏంటంటే మీరు ప్రైవేట్ చూసుకోండి అని. నేను మీడియా మొత్తం మంచి లేదు, అందరూ మంచి అని చెప్పట్లేదు. మంచి ఉంది, చెడు ఉంది, అందరు ఉన్నాయి. నమ్మకండి. నేను కూడా అదే చెప్తున్నా. నేను కూడా అదే సార్, ఇప్పటి వరకు మనము ఇప్పుడు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది అన్ని సెక్టర్స్ లో కావాలి. గవర్నమెంట్ బీజేపీ అన్న గారు చెప్తున్నారు కరెక్ట్. అది అన్ని సెక్టర్స్ లో కావాలి, అన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ కావాలి, స్కిల్స్ పెంచాలి, చాలా చేయాల్సిన అవసరం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక యూనియన్ లాగానైతే ముందటికి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. కంపేర్ టు బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా వరస్ట్ ఏది ఎంతైనా. బట్ ఆ పొలిటికల్ డిబేట్ ఓదలుచుకోలేదు. కానీ బట్ ఏంటంటే మన అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే డెఫినెట్ గా ఒక యూనిటీగా ఉండి, ఒక యూనియన్ గా ఉండి, ఫ్యూచర్ గా ఈ జనరేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మార్గదర్శకంగా ఉండి నడిపించాల్సిన అవసరం చాలా ఉందండి. మనం ఈ ఆర్గనైజేషన్ అందరికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆదర్శం. మీరు నిరుద్యోగులుగానే ఉండదు, ఏదో రంగంలో నిరుద్యోగులుగా ఉండకూడదు. స్కిల్ పెంచాలి అంటున్నా. నా గ్యాప్స్ వెంటనే ఫిల్ చేయాలి. అది గవర్నమెంట్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు అవసరం ఉన్నది ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద అంత నమ్మకం లేదు. బట్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ ఏదొచ్చినా ప్రైవేట్, పబ్లిక్ అన్ని సెక్టర్స్ లో గ్యాప్స్ ఫిల్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సిద్దిపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు శంకర్ గారు. శంకర్ గారు నమస్తే. హలో శంకర్ గారు, కాల్ కట్ అయినట్టుంది. శంకర్ గారు ఉన్నారా? కాల్ కట్ అయినట్టుంది. సో ఇది థ్యాంక్ యూ తాడు శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, వ్యాల హరీష్ రెడ్డి గారు, ఇందిరా గారు, సింధు గారు. చెప్పండి హరీష్ గారు, 30 seconds ఓన్లీ ఎవరికైనా. ముఖ్యమంత్రి గారు ఏ వర్గపు ప్రజలైనా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటే వాడుతున్నటువంటి పరుష పదజాలంపై కూడా మీరు ఒకసారి చిన్న డిబేట్ పెట్టండి. ఎందుకంటే మొన్న రైతులకు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల నీళ్ళంతలు అని చెప్పేసి అంటే ఏమంటాడు?
కోసి ఆ రక్తాన్ని పోయి పంటల మీద పండితే పంటలు పండుతాయంట. లేకపోతే ఇయ్యాలనేమో నిరుద్యోగులు ఇంటిని చదవమంటాడు, లేకపోతే వాగులో దుంకి చదవమంటాడు. ఈ భాష అనేది ముఖ్యమంత్రి ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆపేసేయాలి. ఎందుకంటే ప్రైమ్ టైమ్ లో ఆయన వచ్చి 6:30కో 7కో డిబేట్ పెట్టి లేదా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఇష్టం వచ్చినట్టు తిట్టడము, మాజీ ముఖ్యమంత్రి గారు వయసు కూడా నిమిత్తం గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు, ఈ భాష మీద మీరు కూడా ఒకసారి మీడియా ప్రతినిధులుగా మీ బాధ్యత కూడా ఉంది కాబట్టి సొసైటీలో. భరత్ గారు, మనం ఒక కొత్త పోరాటం భాష మీద నేను చేసిన వీడియోని మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా వాడుకుంది, మీకు గుర్తునే ఉంటది. ఎవరికి రాదు జాతిపిత అన్నప్పుడు మీ వాళ్ళు బాగానే వాడుకున్నారు. భాష ఏమాత్రం కంట్రోల్ తప్పినా, అటు తప్పినా ఇటు తప్పినా మరుసటి నిమిషమే ఖండించాం. ఇప్పుడు మీరైతే బాగా వాడుకున్నారు ఆ భాషకు సంబంధించి. జీనియస్ భారతీయుడు గారికి ఒక చిన్న విజ్ఞప్తి, నేనేమంటున్నానంటే రాబోయే కాలంలో ఏ సెక్టార్ లో ప్రైవేట్, నేను ఇంతకుముందు చెప్పిన కాంట్రాక్ట్స్, సాల్వెంట్ సర్టిఫికేట్లు, టీజీఐఎస్సీ, ల్యాండ్స్ కేటాయింపులు, వీటన్నిటి మీద ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక డాక్యుమెంట్ తయారు చేద్దాం, మీరు లీడ్ చేయండి. మనము ఈ నిరుద్యోగ యువక నాయకులు ఇక్కడ ఉన్నారు, అంటే నా ఉద్దేశం వాళ్ళందరం కలిసి మనం పోరాటం నేను కూడా మీ వెంబడి ఉంటాను. నా ఉద్దేశం నిరుద్యోగులుగానే ఉండొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలంటే డిఫరెంట్ గా రాబోయే రోజుల్లో తక్కువైపోతాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేవు, ఫైనాన్షియల్ బర్డెన్ విపరీతంగా ఉంది. వాస్తవం చెప్తున్నా, భ్రమలో పెట్టొద్దు కదా, భ్రమలో పెట్టి తప్పులు చెప్పొద్దు కదా. వినండి, ఒక్క నిమిషం, నేనేమంటా అంటే ఎవరో ఫీల్ అవుతారని వాస్తవం చెప్పకుండా మానను. ఇప్పుడు ఫ్రీ బీస్ వద్దంటే ఎవరో ఫీల్ కావచ్చు, అది మంచిది కాదు. ఉచిత పథకాలు నేను డెఫినెట్ గా ఎవరో ఫీల్ అవుతారని అధ్యయనం. కాకరకాయ చేదైనా మంచిది, షుగర్ తినిపిస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, అంతే, చేదు గుళికలాగా ఉంటది. సో ఎవరో ఫీల్ అవుతారని అది కాదు, నేను నా శైలి మార్చుకోను ఇంతే. ఒకటి ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే, నిరుద్యోగుల్ని భ్రమల్లో ఉంచొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఎవరు నెక్స్ట్ బీఆర్ఎస్, ఇప్పుడు కేటీఆర్ అయినా 2 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పే పరిస్థితులు చెప్పినా నమ్మకండి. ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్ని ఒకళ్ళు చేసే పని 10 అంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వ ఖజానా లేదు. ఆల్రెడీ అప్పులు, విపరీతమైన అప్పులు అయిపోయినాయి. మీకు అందరికి ఉద్యోగాలు ఇవ్వంటే మీ నిరుద్యోగులు ఏం చేయండి అంటే ఫ్రీ బీస్ ఖతం చేయండి అని చెప్పండి, అప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రీ బస్సు బంద్ చేయమని చెప్పండి, కళ్యాణ లక్ష్మి బంద్ చేయమని చెప్పండి, షాదీ ముబారక్ బంద్ చేయమని చెప్పండి, రైతు బంధు 5 ఎకరాలకు మించి ఇవ్వమని చెప్పండి, రైతు భరోసా బంద్ చేయమని చెప్పండి, ఇంకేదో లక్షలు 10 లక్షలు ఒక్కోళ్ళకే ఇచ్చేవి బంద్ చేయమని చెప్పండి. అప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ పెట్టుకొని ఎక్కడి నుంచి ఆదాయం ఉంటుంది, ఎక్కడ ఖర్చు ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే అటు వెల్ఫేర్, అంత వెల్ఫేర్ చేసుకుంటూ ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకి ఏమంటారు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తే ఏ ప్రభుత్వాలైనా ఎవరు అధికారులకు వచ్చినా సాధ్యం కాదు. అది వాస్తవం ఎప్పుడు చేదుగా ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మన వాళ్ళు ప్రయత్నం చేయాలి. స్టేట్ గవర్నమెంట్ లో మన ఏమంటారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనే చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నట్టు అప్పుల పాలైంది, విపరీతంగా అప్పులు ఉన్నాయి, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగులకి 3 సంవత్సరాలైంది పిఆర్సీ ఇవ్వలేదు. రేపు పిఆర్సీ ఇస్తే ఇంకా ఏ సిచ్యువేషన్ ఉంటుందో చెప్పలేం. కాబట్టి సో వాస్తవం చేదే ఉంటుంది. బట్ ఎనీవే నిరుద్యోగులు అయితే అల్టిమేట్ గా నిరుద్యోగులుగా ఉండొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలనే పట్టుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు డెఫినెట్ గా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల వైపు ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగాల దిశగా రాజకీయ పార్టీలు కూడా ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ హామీ నేను ఇట్లా చూడాలనుకుంటా, మీకు ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఇయర్ కి అని ఇటువంటి హామీలు రాజకీయ పార్టీ నుంచి చూడాలనుకుంటాం. బోగస్ హామీలు కాకుండా. లాస్ట్ 10 years లో బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ లో 1,63,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా ఇచ్చిన ఒకటైతే, రెండోది ఈ దేశంలోనే మొట్టమొదటి స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ టీ హబ్ అనే పేరుతో నెలకొల్పింది కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ నగరంలో. దాని ద్వారా ఈ రోజు ఆ టాపిక్ ఉంది కాబట్టి డిబేట్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా, దాంట్లో పురుడు పోసుకున్నటువంటి ఒక కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ఇవాళ ఇస్రో ద్వారా రాకెట్స్ పైకి లాంచ్ చేసింది. దట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ ఆల్ ద తెలంగాణ పీపుల్. నేను ఇంకోటి చెప్తున్నా, నేను ఇంకోటి చెప్తున్నా, మన దగ్గర రీసెర్చ్ ఇన్నోవేషన్ పెరగాలి. ఎవరో ఉద్యోగాలు ఇస్తారు, ఎవరి కింద పనిచేస్తామనే పరిస్థితి ఉండకూడదు.
మనమే ఉద్యోగాలు కల్పించే స్థితికి రావాలి. అది అట్లా యువత ఎదగాలని కోరుకుందాం. ఇవన్నీ చెప్తే నచ్చకపోవచ్చు, బట్ యాజ్ ఐ సెడ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ పెరగాలి. టీ హబ్ ద్వారా యూనికార్న్ కంపెనీలు అయినాయి, అంటే దాదాపు 8,000. రియల్లీ ప్రౌడ్. మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన స్టార్టప్ ఇస్రో దాకా వెళ్ళిందంటే డెఫినెట్ గా దానికి బీజం పోసిందే కేటీఆర్ గారు. మీరు ఏం చెప్తున్నా అంటే ప్రైవేట్ రంగంలో కూడా మీరు ఏదైతే చెప్తున్నారో ప్రభుత్వ రంగంలో జాబ్ ప్రైవేట్ లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు, తాడు శ్రీనివాస్ గారు, సింధు గారు, ఇందిరా గారు, చరణ్ కౌశిక్ గారు. సో మొత్తానికి ఏమంటారు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. చూద్దాం, వాళ్ళ నిరుద్యోగ గర్జన అయితే సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు ఆ స్టేజ్ మీద, అక్కడ ఇక్కడ. అంటే ఇంత టర్న్ అరౌండ్ ఉంటుందని నేను అనుకోలేదు. కొంచెం ఏంటంటే బీఆర్ఎస్ ను ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. బట్ 2.5 years లో ఇంత టర్న్ అరౌండ్, కొంచెం ఇంత క్రేజ్ మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఇటు తిరుగుతుందని మనకు అనిపించలేదు. కాలర్స్ లో కూడా చూస్తే కొంచెం అసంతృప్తి వ్యక్తమవుతుంది. చూడాలి, అబ్జర్వ్ చేయాలి. మరి ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి వాటి రెక్టిఫై చేసుకుంటుందా లేదా అన్నదైతే చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.